హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, యాక్చువల్లీ మా యూకే ప్రాసెస్ అయితే చేసాం కదా. ఇప్పుడు ఏంటి అంటే డిపెండెంట్ వీసా అండ్ ఇమిగ్రేషన్ ఎట్లా జరిగింది అని చేద్దాం అనుకుంటున్నా. అండ్ డిపెండెంట్ వీసా అంటే ఇప్పుడు డిపెండెంట్ లేదు కాబట్టి నేను సపరేట్ వీడియో ఏం చేయట్లేదు. అండ్ డిపెండెంట్ వీసా అంటే ఏముంటుంది, వీసా దగ్గర ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, మెయిన్ ప్రాసెస్ ఇంకా అదే కాబట్టి అక్కడ ఏం జరిగిందని చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి కాదు, మన స్టూడెంట్స్కి కూడా జరుగుతుంది అట్లాగా. సో దట్స్ వై నేను ఆ పాయింట్ రైజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ వీటన్నిటికంటే ముందు ద మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీరు కన్సల్టెన్సీని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన కాలేజ్ కానీ అన్నిటికీ మనకు అప్పుడు తెలియదు ఏమి. సో మన ఏదైనా కాలేజ్ ఉంటే బాగుండు, ఏదైనా ఒకటి ఉంటే బాగుండు, కొంచెం ఫీజు తక్కువలో ఉంటే బాగుండు అని మాత్రమే అనుకుంటాం. సో ఇంక మిగతా విషయాలు ఏం చూడం. సో దట్ అప్పుడు మనం ఏం తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడికి వచ్చాక కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీరు కన్సల్టెన్సీని అప్రోచ్ అయినప్పుడు తక్కువ ఫీజే ఏ కాలేజ్ ఉంది అండ్ మీకు పార్ట్ టైం చేసుకోవడానికి అవైలబుల్ ప్లేస్లో ఉందా లేదా. అంటే మీకు కాలేజ్ దగ్గరలోనే ఉండాలని లేదు, కొంచెం దూరంగా అయినా ఉండొచ్చు. బట్ మీరు దూరంగా ఉండేటప్పుడు కూడా అది కొంచెం పార్ట్ టైమ్స్ అవన్నీ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటి అంటే కొంతమంది మాత్రమే, అందరూ కాదు. ఎట్లా అంటే కొన్ని కాలేజెస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కాలేజెస్ నేమ్సే చెప్తారు మనకి, ఇంకా మిగతా సరిగ్గా మెన్షన్ చేయరనమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఒక అన్నకు కూడా అట్లాగే జరిగింది. ఏంటి అంటే వాళ్ళు కాలేజ్ ఎక్కడో ఇక్కడ పెట్టారు, ఆ అన్నని ఎక్కడో అవుట్ ఆఫ్ లండన్ అట్లాగా పార్ట్ టైం చేసుకోవడానికి కొంచెం వీలు లేకుండా అట్లా చేశారనమాట. సో మీరు అన్నీ చూసుకోండి, వాళ్ళు చెప్పినట్టే కాకుండా మీకు ఇంకా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఇట్లా కాలేజ్ నేమ్ చెప్పారు, ఇది మంచిగానే ఉంటుందా అండ్ పార్ట్ టైమ్స్ చేసుకోవడానికి కొంచెం అవైలబుల్గానే ఉంటుందా అని చెప్పి కనుక్కోండి. సో ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇంకా డిపెండెంట్ వీసాకి వస్తే నాది అంతా ప్రాసెస్ అయిపోయింది. నా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈయనకి వెళ్ళొచ్చాడు, వీసాకి అప్లై చేసుకున్నాడు, వెళ్ళొచ్చాడు. మా మ్యారేజ్ ఫొటోస్ కానీ నా బ్యాంక్ అకౌంట్ కానీ అన్నీ మా ఈ ప్రూఫ్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి, అన్నీ తీసుకెళ్ళాడు. సో అంతా అయిపోయింది, అక్కడ వచ్చేసాడు. వచ్చాక ఇంకా సరే ఇంకా ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాము. ఇద్దరం కలిసి వెళ్దాము అనుకొని, నాది కాలేజ్ ఎన్రోల్మెంట్కి కూడా కొంచెం టైం ఉందన్నమాట, అందుకని చెప్పి ఇద్దరం కలిసే వెళ్దాము అనుకున్నాము. ఆ లోపు నాకేం చేసామంటే నా వీసా రాగానే నా షాపింగ్ కానీ నా లగేజ్ కానీ అంతా ఫుల్ నాదైతే అయిపోయింది. అండ్ ఈయనకి ప్రయారిటీ వీసా అంటే ఒక 3-4 డేస్లోనే రావాలి మెసేజ్ అనేది, కానీ ఈయనకి రాలేదు. సరే అని చెప్పి 7 డేస్ చూసాము. 7 డేస్కి కూడా మాకేం రాలేదు మెయిల్. రాకపోయేసరికి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేశాడు ఈయన. బ్యాంక్ వాళ్ళకి చేస్తే అన్న ఏంటి ఇట్లాగా నాకేం మెసేజ్ రాలేదు, నాకు మెయిల్ రాలేదు అంటే, స్పామ్లో ఉంటుంది చూసుకో, మాదైతే ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అంటే వీసా వాళ్ళు చేస్తారు కదా, వీళ్ళు రియల్గా ఎఫ్డి చేశారా లేదా అని చెప్పి బ్యాంక్ వాళ్ళకి కూడా చేసి కనుక్కుంటారు కదా. సో అట్లా చేశారు. ఈయన మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి చేస్తే వాళ్ళు చెప్పారు ఇట్లాగా మెయిల్లో స్పామ్లో ఉంటుంది చూసుకో అని చెప్పారు. అంటే ఇంక ఈయన స్పామ్లోకి వెళ్ళి చూస్తే 7 డేస్ అయిపోయింది మెయిల్ వచ్చి. అంటే వాళ్ళు ఏం పెట్టారంటే మా మ్యారేజ్ ఫొటోస్ అన్నీ పెట్టాము, కాకపోతే ఏం పెట్టామంటే మాది జీలకర్ర బెల్లం పెట్టేది, తాళి కట్టేది అవి మాత్రమే పెట్టాము. ఎందుకంటే ముందు వాళ్ళు కొంచెం అట్లాగే ప్రిఫర్ చేశారు అట్లా ఆ ఫొటోసే. సో దట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మెయిల్లో మా మ్యారేజ్లో రిలేటివ్స్తో ఉన్న ఫొటోస్ కూడా ఒక 10 అట్లాగా పెట్టమని చెప్పారు. సో మేము చూసుకోలేదు అనమాట, అది మాకు స్క్రీన్ మీద కూడా రాలేదు, ఆ స్పామ్లోనే ఉండిపోయింది అది. సో బ్యాంక్ వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు చెప్పారు స్పామ్లో ఉంది, వెళ్ళి చూస్తే 7 డేస్ అయిపోయింది. వాళ్ళేమో వితిన్ 10 డేస్లో పెట్టమని అయితే మెయిల్ పెట్టారు. సో 7 డేస్కి చూసాము, ఇంకా 3 డేస్ కనుక చూసుకోకుండా ఉన్నడితే ఇంకా అంతా అల్లకల్లోలం అయిపోయేది. అది మన వీసా కాకుండా పాస్పోర్ట్ రావడానికి ఒక 40 డేస్ పడుతుందంట. అండ్ తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకుని వచ్చేసరికి ఇంకా జనవరి వచ్చేస్తుంది, ఇంకా డిపెండెంట్ తీసేస్తారు అన్నట్టు అనుకున్నాము. ఇంకా 7 డేస్కి చూసాము కదా, ఇంకా త్వరగా అయితే మేము వాళ్ళు 10 అడిగితే ఒక 15 దాకా పెట్టాము రిలేటివ్స్తో ఉన్నాయి. సో ఇంకా తర్వాత ఒక వారానికో ఒక 5 డేస్కో అట్లాగైతే వచ్చేసింది. ఇంకా ఈయన వీసా కూడా తీసుకున్నాము.
అయిపోయింది అంతటితో. ఈయనకి షాపింగ్ అంతా చేసుకొని ఇంకా మేము ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మేము మధ్యలో స్టాప్ పెట్టుకున్నాము దోహా, ఎందుకంటే కొంచెం అదైతే తక్కువ పడుతుంది కాబట్టి కాస్ట్ ఇద్దరికి. సో దోహా దగ్గర ఒక స్టాప్ పెట్టుకొని వచ్చాము. మొత్తం 2 days జర్నీ పట్టింది మాకు అక్కడి నుంచి. సో వాళ్ళు అక్కడ టైమింగ్స్ వేరుంటాయి కదా, దోహాలో కూడా టైమింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మాకు అది తెలీదు. సో మేము అనుకున్నామంటే ఈ నైట్ ఎక్కితే రేపు మార్నింగ్ 7:30కి ఇక యూకేలో దిగుతాము అనుకున్నాము. బట్ 2 days పట్టింది. ఇంకా తర్వాత మెయిన్ ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరకు వస్తే మేమైతే చాలా టెన్షన్ పడ్డాము ఇమిగ్రేషన్. ఎందుకంటే మేము వచ్చే బిఫోర్ ఒక 20 days ముందే ఒక అన్న వచ్చాడు, మాకు తెలిసిన అన్న. అంటే నా గ్రూపే, నా కాలేజే సేమ్. కాకపోతే ఇంకా అన్నని చాలా స్ట్రిక్ట్ చేశారంట, అన్ని క్వశ్చన్స్ అడిగి కాసేపు కూర్చోబెట్టి కూడా చేశారంట. ఇంకా సరే ఈ టైంలో ఇంకా స్ట్రిక్ట్ జరుగుతున్నట్టుంది అని చెప్పి మేము చాలా భయపడ్డాము. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా క్యాన్సిల్ అయితే ఇంకా ఎట్లా రావాలి, ఇన్ని ల్యాక్స్ పెట్టుకొని అంతా వేస్ట్ అయిపోయింది, కాలేజీకి కట్టినవి కూడా అని చెప్పి చాలా భయపడ్డాము. నేనైతే ఇంకా ఫ్లైట్ జర్నీని కూడా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంకా ఈ టెన్షన్ వల్ల, ఏదైనా టెన్షన్ ఉంటే ఇంకా అట్లాగే అనమాట, నేనేం ఎంజాయ్ చేయలేను. సో ఆ టెన్షన్లో మేము అంతా సరిగ్గా పిక్స్ దిగలేదు, సరిగ్గా ఎంజాయ్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఫైనలీ అయితే ఇమిగ్రేషన్ దగ్గరకు వచ్చాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఒక 2 లైన్లు అయితే ఉన్నారు జనాలు, కొంచెం తక్కువ మందే ఉన్నారు అనుకోవచ్చు. కొంచెం త్వరగానే అయిపోతుంది. కొంతమంది అడుగుతున్నారు, అందులో ఒక ఆర్మీ వచ్చి వేరే ఆయన పక్కకు తీసుకెళ్ళాడు, ఏంది ఇది అని చెప్పి మేము అనుకున్నాము. అండ్ ఇంకా తర్వాత మేము మాకు కొంతమంది ముందే చూస్తున్నాము ఎట్లా జరుగుతుంది ఏంటి అని చూస్తే, ఒక పెయిర్ మాత్రం, ఒక కపుల్ వాళ్ళు ఇంకా ఇద్దరికి కలిపే ఇచ్చారు పాస్పోర్ట్స్, కలిపించారు. సో ఇంకా మేము అక్కడ ఆయన్ని క్యూ దగ్గర ఉండి ఆయన్ని కూడా అడిగాము ఇట్లా ఇవ్వచ్చా అని చెప్పి, వాళ్ళు ఇవ్వచ్చు అని చెప్పారు. మేము ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు అయితే పాస్పోర్ట్స్ ఇచ్చాము. సో నేను చెప్పాను కదా, వీసా దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మెహందీ పెట్టుకున్నాను, 10 fingers అయితే తీసుకున్నారు వాళ్ళు. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మెహందీ పెట్టుకున్నారు కదా అక్కడ అడుగుతారు, మీరు చెప్పండి ఆ టైంలో మెహందీ పెట్టుకున్నామని చెప్పి అని. సో అంత ఏం రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఒక్క ఫింగర్ తీసుకున్నారు, ఈ థంబ్ రైట్ హ్యాండ్ది అయితే, నాది ఒక్క ఫింగర్లోనే అయిపోయింది. వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, ఒకవేళ ఈ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అన్నీ సెట్ అవ్వకపోతే ఇది తీసుకుంటారు కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు చెప్పారు. సో నాదైతే ఈ ఫింగర్ తీసుకున్నారు, అంతా అయిపోయింది. ఈయనది కూడా తీసుకున్నారు. క్వశ్చన్స్కి వస్తే అంతేం అడగలేదు. యాక్చువల్లీ మేము ఒక లేడీ దగ్గరికి వెళ్ళాము, ఆమె కొంచెం పాకిస్తాన్ కానీ అట్లాగా ఆ టైప్లో ఉన్నారు కొంచెం. ఆమెది ముస్లిం, బుర్కా వేసుకొని అంతా కప్పేసుకొని మాస్క్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని. సో ఈ మీద స్ట్రిక్ట్గా ఉన్నట్టుంది, ఇంకా నా పని అయిపోయిందని చెప్పి నేను క్యూలో ఉండి కూడా కొంచెం ప్రిపేర్ అయ్యాను, మాడ్యూల్స్ కానీ లేదంటే ఇట్లా అడుగుతారు ఏమో అని చెప్పి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేమ్ అడిగారు, ఆమె మాస్క్ పెట్టుకునేసరికి నాకు కొంచెం అర్థం కాక నేను రెండోసారి అడుగుతున్నాను. ఆ టెన్షన్లో నా ఫేస్ కూడా కొంచెం బెత్తరగా అట్లా కనపడితే, సో ఇంకా ఇవ్వ నా ఫేస్ చూసి ఇంకేమనుకుంటుందో, వాళ్ళ దగ్గర అట్లా కూడా కనపడకూడదు కదా, కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నట్టు కూడా కనపడకూడదు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు కొంచెం వీళ్ళు ఏదైనా రాంగ్ చేస్తున్నారా, ఎంత టెన్షన్ పడుతున్నారు అని. మేము అవన్నీ అడిగిన తర్వాత మేమైతే చాలా భయపడ్డాము. ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఉండబోతున్నారు, ఎవరైనా ఉన్నారా అని కూడా అడుగుతారని. కొంతమంది ఏమో ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటే క్యాన్సిల్ చేస్తారు వీసా అంటారు, కొంతమంది ఏమో ఇక్కడ ఎవరైనా ఉన్నారు అని చెప్తే ఏం కాదు వాళ్ళు ఏమనరు అని, అక్కడ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే, నెంబర్ అట్లా అడుగుతారు అని చెప్పారు. సో మాకు అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాలేదు. వాళ్ళు మా నేమ్ అడిగారు, కాలేజ్ నేమ్ అడిగారు, ఏ గ్రూప్ అని అడిగారు. సో ఏమైనా జాబ్ చేశారా ఇండియాలో అని అడిగారు. మా హస్బెండ్ని కూడా అడిగారు ఏదైనా ఇండియాలో జాబ్ చేశారా అని, లేదని అయితే చెప్పాము. అండ్ అతను ఏం చదివాడు అని కూడా అడిగారు, తను కూడా చెప్పాడు. ఇంకా తర్వాత మా ఈ జిరాక్స్లు ఉంటాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవి కానీ ఇంకా కాలేజ్ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్స్ కానీ అట్లా జిరాక్స్లు అడిగారు. మా దగ్గర ఉన్న ఇచ్చేసాము, వాళ్ళు చెక్ చేశారు, ఇంకా స్టాంప్ కొట్టేశారు. ఇంకా స్టాంప్ కొట్టగానే ఇంకా ఫ్రీ అయిపోయాయి అనమాట మేమైతే. ఇంకా ఉన్న టెన్షన్ అంతా పోయింది, అమ్మయ్య అయిపోయింది అన్నట్టు. చాలా టెన్షన్ వచ్చింది, నేనైతే చెప్పలేను కానీ ఆ టైంలో ఉన్న టెన్షన్ అట్లా ఉండిద్ది. అక్కడ వాళ్ళని చూసి కానీ ఏం అడుగుతారా అని కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో వాళ్ళు ఒక్క క్వశ్చన్ పోయినా కానీ పక్కన కూర్చోబెట్టి ఇంకా తర్వాత మన మొబైల్లో అడుగుతారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవి ప్రూఫ్స్ అడుగుతారు, అట్లాగే చాలా స్ట్రిక్ట్ చేస్తారంట. అట్లా ఏం జరగలేదు. సో ఇలా అయితే సింపుల్గా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి ఇంకా లగేజ్ తీసుకునే దగ్గరకు వచ్చి అయితే ఊపిరి పీల్చుకొని ఫస్ట్
తర్వాత లగేజ్ అయితే మా ఎక్కడున్నాయి అని చూసుకొని అప్పటికే చాలామంది అయిపోయినాయి, చాలా లగేజ్ అయితే లేవు, అక్కడ కొన్ని ఉన్నాయి. సో మా అయితే పిక్ చేసుకున్నాము. అండ్ వేరే అక్క కూడా మాకు దోహాలో ఒక అక్క పరిచయం అయింది, వర్క్ వీసా మీద. వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ వచ్చారంట, 3 months అయిందంట. సో ఆ అక్క అప్పుడు వచ్చింది, మాతో కలిసింది, మేము కలిసే వచ్చాము. సో ఆ అక్క అయితే చెప్పేసిందంట ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని. ఎందుకంటే వాళ్ళు వర్క్ వీసా కాబట్టి, డిపెండెంట్ కాబట్టి, అది కూడా ఆ అక్క కొంచెం అట్లా సింపుల్గా చెప్పగలిగింది. వాళ్ళు ఏమనలేదు, ఇంకా స్టాంప్ వేసి పంపించేశారు. సో ఇంకా తర్వాత బయటికి వచ్చాము, ఇంకా చాలా ఫ్రీ అయిపోయి అప్పుడైతే సెల్ఫీ తీసుకున్నాం మంచిగా. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, ఒక 2-3. తర్వాత మా అన్నయ్య రావడానికి కొంచెం లేట్ అయ్యింది, నిద్ర లేచి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము 7:30కి దిగాము అక్కడ. ఇమిగ్రేషన్ అంతా అయిపోయి వచ్చేసరికి ఒక 9 అట్లా అయి ఉంటుంది. సో దగ్గరే అనమాట మాకు, అంటే హీత్రో ఎయిర్పోర్ట్కి మేము హౌన్స్లో ఉంటున్నాడు మా అన్నయ్య. అప్పుడు హౌస్ తీసుకున్నాడు, మా కోసం కూడా రెంట్ తీసుకున్నాడు. సో దగ్గరే, కాకపోతే మా అన్నయ్య రావడానికి టైం పట్టింది. ఇంకా మేము ఆలోపు కొంచెం ఫొటోస్ తీసుకొని, కొంచెం అక్కడ బయటికి రాగానే చలి కొంచెం అనిపించింది, కానీ నోట్లోంచి పొగలు మాత్రం చాలా వస్తున్నాయి. సో ఇదన్నమాట మా డిపెండెంట్ వీసా కానీ ఇమిగ్రేషన్. సో ఇంకా నెక్స్ట్ యూకే రాగానే ఏం చేయాలి అండ్ పార్ట్ టైమ్స్ ఎక్కడెక్కడ ఎత్తుకోవచ్చు అన్న లొకేషన్స్ కానీ అవన్నీ వీడియో పెడతాను. ఈసారి అంత లేట్ అయితే చేయను. సో ఇది నా వీడియో, ఇదైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా అదర్ ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి, నేను కనుక్కొని మరీ చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయవలసిన పని ఏంటో మీకు తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ హే సిరి. బై బాయ్.